డాక్టర్ గారు, పురుషుల్లో వీర్యస్ఖలనంతో సుఖప్రాప్తి తెలుస్తుంది. ఆడవాళ్లలో వీర్యస్ఖలనం ఉండదు కదా, సుఖప్రాప్తి ఎలా తెలుస్తుంది? ఆడవాళ్ళ వీర్యస్ఖలనం ఉండదు కానండి, వాళ్ళు ఆర్గజం సుఖప్రాప్తి పొందినప్పుడు యోని మార్గం దగ్గర బాగా ద్రవాలు ఊరిపోతాయి. కొంతమంది చెప్తారు ఆ సుఖప్రాప్తి ఒక గ్లాసు నీళ్లు ఒరిగిపోతే ఎలా ఉందో అలాగ మాకు నీళ్లు కారిపోయి అక్కడ జనేంద్ర తడితడిగా అయిపోతుందండి అంటుంటారు కొంతమంది. అంటే అది వీర్యం కాదు, ద్రవాలే ఎక్కువ పడతాయి. అదంటే సెక్స్ పరంగా ఎప్పుడైతే ఎక్సైట్ అవుతారో లాస్ట్ పేజీలో యోని మార్గం గ్రంథులని ఒక్కసారి ఎక్కువ సెక్రెట్ చేసేస్తాయి. అది మామూలుగా. ఇది కాకుండా ఎలా తెలుస్తుందంటే ఆమెకు చెప్తుంది కావాలంటే నాకు ఎలా ఉందంటే ఒక్కసారి 100 బెల్లు డమ్మని పైలినట్టు అనిపించిందండి. నాకు ఒక్కసారి గాల్లో తేలిపోయి అనిపించిందండి. మబ్బు తెప్పల మీద తేలిపోయాను. ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క సమయాన ఒక్కొక్కలా చెబుతుంది. ఇప్పుడే సరే సెక్స్లో పొందినటువంటి ఆ క్లైమాక్స్ చూసారా, ఆ ఆర్గజం, దాన్ని మాటలు చెప్పలేదు. అది నా మనసుకే చెందింది. మనసులో కలిగే మధురమైనటువంటి స్పందన ఇది. అంచేత ఆ రకమైన దాన్ని చెప్పేవాడు ఒకళ్ళు చేస్తారు, రకరకాలు చేస్తారు. బాగా అనుభవిపోయి ఎవరైతే తెలిపిందారు ఎలా ఉందంటే బాడీ అంతా లూజ్ అయిపోయిందంట, సముద్రంలో తేలినట్లు ఉందంటారు. అమృతం అంటే మా గొప్పతనాన్ని, చక్క హాయిని, ఆనందాన్ని, తృప్తిని పొందినట్లుగా అనమాట. కొంతమంది మబ్బు తెప్పల మీద అలా అలా కొట్టుకుపోయినట్లు అనిపించిందంటారు. అంటే మనసంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఉద్వేగంగా ఒక ఇదైపోయినమాట. అనగా ఒక్కోడు చెప్పేవాడు చెప్పారు, ఒక్కోళ్ళ భాష అది. కానీ వీటన్నిటిగా అర్థం ఏంటి మూలంగా అది ఎంత ఎక్కువ అంటే మాటల్లో చెప్పలేనిది, అది మనసుకే అందేది. దాన్ని ఆ మనసులో అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది, కానీ మామూలు మాటల్లో తెలుసుకుంటే తెలిసేది కాదు. హోల్ బాడీ అంతా కూడా అలా ఉంటుంది అన్నమాట. అయితే ఏం జరుగుతుంది, బాడీ అంతా ఒక్కసారి బిగుసవుతుంది. వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది, మామూలు మగవాడు తెలుసుకుంటే బెడ్ మీద పడుకుని మంచి ఎక్సైట్మెంట్ వచ్చినప్పుడు ఆ బెడ్ మీద ఆవిడ కాళ్ళు గట్టిగా బెడ్కి దుక్కేస్తుంది, చేతులని గట్టిగా మంచాన్ని పట్టుకుంటుంది, మనిషి కూడా గట్టిగా పట్టుకుంటుంది, గట్టిగా దాన్ని కౌగిలించుకుంటుంది, లేదా మంచం బెడ్ని గట్టిగా పట్టుకుంటుంది, కాళ్ళకు మంచానికి రుద్దుతులాగా అలా ఉండేది. ఎప్పుడైతే సుఖప్రాప్తి కుదురుతుందో అన్నీ వదిలేస్తుంది. అంతవరకు భర్తను గట్టిగా కౌలించుకుని గట్టిగా చేయి పట్టుకున్నాం, ఇంకోటి ఒళ్ళు పట్టుకున్నాం, ఇవి పట్టుకున్నాం, లేదా మంచానికి కాళ్ళు పెట్టు, అన్నీ అలవేస్తాయి. బెడ్ మీద గట్టిగా దిక్కుపెట్టిన పాదాలు కూడా అంత ధీలా పడిపోతాయి. అక్కడ ఆమెకి సుఖప్రాప్తి కలిగిందని భర్త అర్థం చేసుకోగలడు. తను తెలుసు ఆమె ఎంత టెన్షన్లోకి వెళ్ళిందో తెలిసిపోతుంది. ఆ మొహంలో చూస్తే ఈ మొహం మంచి టెన్షన్లో వెళ్ళాడు, ఈ మొహం అంటే కండరాలు అయిపోయి ఆ సెక్షువల్గా ఎక్సైట్ అయిన వాళ్ళకి ఆ ముఖం చూసి చెప్పేయచ్చు వాడు సెక్స్లో బాగా ఎక్సైట్ అయిపోయారు. ఆ ఎక్సైట్ బాగా ముఖం అంతా, ఎందుకంటే మన ముఖంలో 70 కండరాలు ఉంటాయి. ఇవన్నీ స్పాదనకు లోనైపోతాయండి. ఇవన్నీ ఎప్పుడు స్పాదనకు లోనైపోతాయో, స్పాదనకు లోనైపోయి కదా ఒక్కసారి ముఖంతా చూడగానే ఒక ప్రత్యేక చిప్పింగా చూడగానే ముఖం భర్త తెలిసిపోతుంది. అమ్మో చాలా మంచి విధంగా ఎలాంటి బుస కొట్టిన త్రాసుభంలాగా ఉంటుంది ముఖం. అంటే ఆ బుస త్రాసుభం ఏ రంగా కనబడుతుందో ఆ రంగా ఫేస్ అంతా కూడా మొత్తం ఆ స్పాదంతో మొత్తం తెలిసిపోతుంది. ఫేస్ ఈ కండరాలన్నీ స్పాదంలో ఇవ్వడం తెలుస్తుంది. అన్నీ అయిపోగల మనిషి ఇలా అయిపోతుంది. అది నిదానంగా 1 by 1 అది వెంటనే మగవాడికి వీర్యస్ఖలనం అయిపోగానే చల్లడిపోతాడు. ఆడది సెక్స్లో ఎక్సైట్ అయిన తర్వాత ఆ ముఖంలో మార్పు 20 నిమిషాల దాకా తగ్గదు. అయితే ఆమె అనుభూతి పొందలేదని అనుభూతి పొందింది, కానీ రిజల్యూషన్ అంటే మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడానికి కనీసం 20 నిమిషాలు పడుతుంది. అందుకని కొన్ని సందర్భాలు అండి సెక్స్లో పాల్గొన్న వాళ్ళని ఎవరైనా సెక్స్లో పాల్గొని తలా చూస్తే చెప్పచ్చు, మీరు సెక్స్లో ఎక్సైట్ అయ్యారు, పాల్గొన్నారు, ముఖం చూసేసి చెప్పచ్చు. ఎక్సైట్ కాని వాడి ముఖానికి, ఎక్సైట్ అయిన ముఖానికి తేడా తప్పకుండా తెలుస్తుంది. ఆ రకంగా ఆర్గజం అని తెలుసుకోవచ్చు. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.